పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ ఆధ్వర్యంలో కాసిపేట మండలంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ మాట్లాడుతూ, ఒక మంచి మనసున్న మచ్చలేని నాయకుడు, దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు, సౌమ్యుడు, ఆపదలు ఆదుకునే నాయకుడు కొప్పుల ఈశ్వర్ అని, కోట్ల రూపాయలున్న వారికి జరుగుతున్న యుద్ధం ఇది అని, ఈ యుద్ధంలో పేదల పక్షాన ఉండే కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ప్రజలను కోరారు. పచ్చని తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి కొప్పుల ఈశ్వర్కు ఓటు వేసి తెలంగాణను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలా మన ముందుకు వస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మరి ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన కొప్పుల ఈశ్వర్ గారిని కూడా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి ఇలా కొప్పుల ఈశ్వర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి. మరి మన తెలంగాణ ప్రాంతంలో ఈ ముఖ్యంగా మన రైతాంగానికి, మన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించాలంటే మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కొప్పుల ఈశ్వర్ గెలవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి భావించి ఇలా బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు మండలంలో మరి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా ఇలా కాసిపేట మండలంలో ఇలా పలు దుకాణాలు తిరుగుతూ మరి ఇలా ప్రజలను కలుస్తూ కూడా కారు గుర్తుకు ఓటు వేయాలి, మరి కొప్పుల ఈశ్వర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బహుమతిగా ఇచ్చి ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించాలన్నా, ఇక్కడ తెలంగాణ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు, నిరుద్యోగులకు ఎటువంటి సమస్య వచ్చినా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మాకు ఒక పెద్ద దిక్కు కావాలని ఒక ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించడానికి మరి కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది. రాబోయే రోజులలో మన కొప్పుల ఈశ్వర్ గారు ఎంపీగా గెలిపించిన తర్వాత మన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలని కావచ్చు, అక్రమాలని కావచ్చు, ఈ దుర్మార్గ పాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ భరతం కట్టాలంటే ఇలా ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ గారు గెలవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులను కూడా మేము ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి గౌరవనీయులు గడ్డం వంశీ గారు, అన్న మీ ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మీ తాత ఎంపీగా పోటీ చేసి గెలిచిర్రు, కేంద్ర మంత్రిగా చేసిర్రు, మీ నాన్న గడ్డం వివేక్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేసిర్రు, ఇక్కడ ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించిండు. అప్పుడు లేనటువంటి పరిశ్రమలు, అప్పుడు పట్టించుకున్నటువంటి నిరుద్యోగ సమస్యలు, అప్పుడు పట్టించుకున్నటువంటి ప్రజలను ఇవాళ మీరు గెలిస్తే ఏ ముద్దరిస్తారు? ఇవాళ ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తావు, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు, నిరుద్యోగులకు ఏం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తావో చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం కళ్ళబొల్లి మాటలు చెబుతూ ఇలా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలను, నిరుద్యోగులను అందరినీ కూడా మోసం చేస్తూ ఇలా మీ ఓట్లు దండుకొని ఆ ఓట్ల రూపంలో మీరు కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలని ఒక ఆలోచనతో మీరు ఇలా హైదరాబాద్లలో మీ కంపెనీలు, మీ పరిశ్రమలను కాపాడుకోవడానికి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఓట్లను వాడుకొని గదెనెక్కినటువంటి మీరు ఇవాళ మళ్ళొకసారి మోసం చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకే కావచ్చు, విద్యార్థి, నిరుద్యోగ యువత అందరికీ కూడా మేము పిలిపిస్తూ ఉన్నాం. ఇటువంటి దగులుబాజీ మాటలు, దొంగ మాటలు, మాయ మాటలు చెప్పేటువంటి ఈ గడ్డం కాకా కుటుంబాన్ని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు దళితులే అయితే మీరు ఎస్సీ కార్డు మీద ఏదైతే పోటీ చేస్తూ ఉన్నారో కేవలం ఓట్ల కోసం మాత్రమే మీరు ఇలా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఇలా మీరు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మీరు నిజంగా ఎస్సీలు అయితే, మీరు నిజంగా దళితులు అయితే ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గత 50 సంవత్సరాల నుండి మీరు ఏ ఒక్క దళితుడిని మీరు కాపాడినారు, ఏ ఒక్క దళితుడిని మీరు ఆర్థికంగా అభివృద్ధి చేసి చూపించారు ఒకసారి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దురడ పాలన చేసేటువంటి మీరు, పీఎల వ్యవస్థ నడిపించుకున్న మీరు మరొకసారి ప్రజలు మోసపోవద్దు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతంతా కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గోమాసే శ్రీనివాస్ గారు, మరి ఆయన ఏడికెళ్ళి వచ్చిండో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. మరి అలా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో నేను ఒక ఎస్సీని, నేను ఒక దళితుని అంటాను. ఎస్సీల రిజర్వేషన్కు అనుకూలంగా మాట్లాడినటువంటి నువ్వు ఒక దళిత ద్రోహి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తాను. ఓట్లు అడిగేటువంటి హక్కు నీకు లేదు, ఆ ఓట్లు తీసుకునేటువంటి అర్హత కూడా నీకు లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి మరి వాళ్ళు నిలబెట్టుకున్నటువంటి డమ్మీ క్యాండిడేట్ గోమాస శ్రీనివాస్, ఇది కూడా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో నిరుద్యోగ యువత ప్రజలంతా కూడా గమనించాలి. మన కోసం కొట్లాడేటువంటి మన దళిత నాయకుడు, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి మచ్చలేనటువంటి నాయకుడు మరి కొప్పుల ఈశ్వర్ గారిని భారీ మేరతో గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ